కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో రంగరాయ స్టూడెంట్స్ రీసెర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎరిన్వా పేరిట నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ సెమినార్ 2వ రోజు కార్యక్రమాలలో భాగంగా కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించినట్లు డాక్టర్ శైలజ తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఎర్వీనా అండర్ గ్రాడ్యుయేట్ సెమినార్ లో భాగంగా కల్చరల్ ఈవెంట్స్ ను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మెడికల్ కాలేజీల విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు పాడిన పాటలు, ప్రదర్శించిన డాన్స్లు, స్కిట్లు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కల్చరల్ చైర్మన్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ ఎర్వీనా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి, డాక్టర్ ఉమామహేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరివి కూడా మొత్తం 24 విభాగాలలో అనేక రకాలైనటువంటి వర్క్షాప్స్ నిర్వహించి దీని ద్వారా వారికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్లు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశాము. ఈ 3 రోజుల కార్యక్రమంలో ఈ రోజున సాయంకాలం పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఏమి అంటే కనుక షార్ట్ ఫిలిమ్స్. వీటికి కరోనా సమయంలో వైద్యుల యొక్క త్యాగం, అలాగే మామూలుగా విద్యార్థుల్లో ఉండేటువంటి ఆత్మహత్య చేసుకునేటువంటి కొన్ని స్ట్రెస్ బస్టింగ్ అవన్నీ ఎలా చేయాలి అన్న వాటి గురించి చాలా మంచి ఎంట్రీస్ వచ్చాయి. వీటన్నింటినీ న్యాయ నిర్ణేతలు చూసి వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి వారందరికీ కూడా చక్కగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. రేపు ఆఖరుగా వాలిడిటరీ ఫంక్షన్ మరియు కన్క్లూడింగ్ ఫంక్షన్ జరుగుతుంది. ఇది కాకినాడకు చాలా గర్వకారణం. ఇప్పటికి ఇది 3వ సంవత్సరం వరుసగా దీన్ని జరుపుతున్నాము. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్లో చాలా గొప్పదిగా, ఎంతో ప్రశస్తమైనదిగా, విలువైనదిగా అందరి చేత పరిగణింపబడుతుంది.